గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫార్మ్. ఈ వీడియోలో మీకు ఫ్రూట్ ఎప్పుడు కొనుగోలు చేయాలి, అంటే ఏ స్టేజ్లో కొనుగోలు చేయాలి అనేది దీంట్లో చెప్తాను ఈ వీడియోలో. అంటే మీ డబ్బులు కూడా వేస్ట్ కావద్దు. ఎందుకంటే నాకు ఒకరు ఫోన్ చేశారన్నట్టు, చేసి సార్ ఎల్లో కలర్ ఉన్నాయి తీసుకున్నాము, దాంట్లో రెడ్ కలరు అంటే కట్ చేసిన తర్వాత రెడ్ కలర్ లేదు, మొత్తం ఎల్లో కలరు ఉన్నది, అది ఎట్లా ఏం చేయాలి సార్ అని కొందరు చేశారన్నట్టు. అలాంటి ఫ్రూట్స్ మీరు తీసుకోకండి. అట్లా స్టేజ్ 1 గ్రీన్, ఇది చూడని నేను పట్టుకున్నాను. స్టేజ్ 1 month ఓల్డ్, ఇది చూడండి 1 month ఓల్డ్. పాలినేషన్ చేసి 1 month అవుతుంది, 4 weeks. అంటే మన విజిటర్స్ ద్వారానే చేయించాను. ఇది సైజు నాకు తెలిసి ½ kgకి ఎక్కువనే ఉన్నది, కేజీకి దగ్గరలో ఉంటుంది. ఇక సైజు పెరిగితే ఇంకా పెరగవచ్చు, లేకపోతే ఈ గ్రీన్ నుంచి నెక్స్ట్ 1 month అయింది కదా, నెక్స్ట్ ఎల్లో కలర్స్కి వచ్చేస్తుంది అన్నట్టు. స్టేజ్ 1 గ్రీన్ కలర్ మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ మంత్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ స్టేజ్లో తీసుకోవచ్చు. ఈ స్టేజ్లో తీసుకొని ఏం చేయాలంటే మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. మనం కాకరకాయ ఎలా చేసుకుంటామో ఫ్రై, ఈ ఫ్రూట్ను కూడా ఈ స్టేజ్లో గ్రీన్ కలర్ ఉన్నప్పుడు కూడా వెజిటేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ ఈ రాబోయే వీడియోలలో పెడతాను, కర్రీ ఎలా తయారు చేయాలి ఏందనేది. ఒక ఫ్రూట్ తీసుకొని ఫస్ట్ అయితే మీరు జ్యూస్ కోసం, అంటే తినడానికి జ్యూస్ కోసం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో గ్రీన్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవద్దు. నెక్స్ట్ ఎల్లో కలర్ అంటే చూపిస్తాను. ఫస్ట్ మంత్ గ్రీన్ కలర్, నెక్స్ట్ మంత్ ఎల్లో కలర్కి వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నది చూడండి, ఎల్లో కలర్. ఇది సెకండ్ మంత్ ఎల్లో కలర్. ఈ ఫ్రూట్ ఎల్లో కలర్. ఈ స్టేజ్లో కూడా తీసుకోవద్దు, ఎందుకంటే మనకు ఫ్రూట్ కాలేదన్నట్టు. లోపల సీడ్స్ మీద రెడ్డిష్ కలర్ అనేది రాదు, తీసుకున్న ఉపయోగం ఉండదు, మనీ వేస్ట్ తప్ప. కాబట్టి ఇక నుండి మీరు ఏదైనా, అంటే ఈ ఫ్రూట్ కొత్తది, అందులో ఒకటి ఎక్కడ లేదు, కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. అంటే మన డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దని నా ఉద్దేశం. అంటే కొందరికి తెలియక, అంటే వాళ్ళు ఎక్కడ తీసుకురో తెలియదు, నాకు చేశారన్నట్టు. ఎల్లో కలర్ తీసుకున్నాం సార్, అందులో రెడ్డిష్ కలర్ లేదు అని చెప్తే ఆ స్టేజ్లో తీసుకోవద్దని చెప్పాను అన్నట్టు. ఇది ఎల్లో కలర్. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కూడా చూపిస్తాను. ఇది సెకండ్ మంత్. ఆరెంజ్ వచ్చి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇది ఆరెంజ్ స్టేజ్. ఇది 2 months అయిపోయాక లాస్ట్ థర్డ్ మంత్ ఫస్ట్ వీక్ అన్నట్టు. 2 నెలలు అయిపోయి 3వ నెలల ఫస్ట్ వీక్. ఇంకా 1 weekలో ఈ ఫ్రూట్ అయిపోతుంది. రెడ్ కలర్ కూడా ఉంది చూడండి, అక్కడక్కడ లైట్గా రెడ్ కూడా వచ్చేసింది. ఇది ఆరెంజ్ కలర్. 3 కలర్స్ అన్నట్టు. ఇంకా లాస్ట్ ఫైనల్ ఫ్రూట్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ వస్తుంది. ఆ రెడ్ కలర్ అనేది కూడా చూపిస్తాను మీకు. రెడ్ కలర్, కంప్లీట్ రెడ్ కలర్ చూడండి. ఇది ఫ్రూట్ తీసుకోవాలంటే ఇలా ఉంటేనే తీసుకోండి. ఎక్కడైనా గ్యాక్ ఫ్రూట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోండి. ఫ్రూట్ అయిపోయినట్టు ప్రెస్ చేస్తే చూడండి, ప్రెస్ చేసి ఎలా మెత్తగా అయిపోయింది, అంటే దీంట్లో ఫ్రూట్ అయిపోయింది. కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని ఇది జ్యూస్ చేసుకొని తాగాలి, రెడీ అయినది. అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి, గ్యాక్ ఫ్రూట్ అనేది 4 కలర్స్లో ఉంటుంది. ఫస్ట్ మంత్ గ్రీన్ కలర్, సెకండ్ మంత్ ఎల్లో కలర్, థర్డ్ మంత్ 15 days ఆరెంజ్ కలర్, లాస్ట్ 15 days వచ్చేసి 15 or 10 days రెడ్ కలర్. కంప్లీట్ రెడ్ అయిపోయిన తర్వాత తెంపడం. 4 కలర్స్లో ఉంటుంది. ఇక నుండి మీరు
ఎల్లో కలర్ తీసుకొని జ్యూస్ ఎలా చేయాలని అంటే అది చేయరాదు. జ్యూస్కు అది సెట్ కాదు ఆ ఫ్రూట్. ఇంకా మరిన్ని విషయాలకు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను చెప్తాను. సరేనా? ఓకేనండి.